ప్రేమసాగరరావు తమపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆరోపించారు. మంగళవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు తనపై, తన తనయుడు విజిత్ పై, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం ఏంటోనని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఆత్మసాక్షిగా చెబుతున్నానని సుపారీ పెట్టి చంపించేంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం మాత్రమే బయట వ్యక్తులు వచ్చారని తెలిపారు. గంజాయి తాగుడు, పత్తాలాటకు తాము వ్యతిరేకమని అన్నారు. తనపై 357 ఎకరాల భూమి ఉందని, పెద్ద ఎత్తున దుర్మరణం లేపారని, ఆ భూమిని బయటకు తీయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకి నీళ్లు అందిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని తానే తీసుకువచ్చానని అన్నారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంతో తనకేమీ సంబంధం లేదని తెలిపారు. మంచిర్యాలలో జరుగుతున్న ఘర్షణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ యువ నాయకుడు విజిత్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావుకి దమ్ముంటే రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రేమసాగరరావు వచ్చాక మంచిర్యాల దోపిడీ, దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెట్టే దిశగా కట్టుకథలు అల్లుతూ ఆయన ప్లాన్ చేస్తున్న సందర్భంలో మంచిర్యాల ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత 50 ఏళ్ల రాజకీయ జీవితంలో దివాకర్రావు ఏంటిది, విజిత్ అంటే దాదాపు 2004 నుంచి యాక్టివ్ ఉన్నారు. అందరికీ తెలుసు. ప్రేమసాగరరావు విషయం, అతను ప్రేమసాగరరావు ఏదో సుపారం పెట్టి ఆయనను హతమార్చడానికి మేము ఆ పని చేయగలుగుతామా? 100% అబద్ధం ఇది. ఎన్నికల సందర్భంలో లబ్ధిదారుల వాళ్ళ వాయిస్ కానీ ఫొటోస్ కలెక్ట్ చేయడానికి 2-3 వచ్చారు. ఏది మా ప్రచారం కోసం. వాళ్ళని నానా రకాలుగా ఎక్కడి నుంచో పట్టుకపోయాడు. అయితే రాకేష్ పట్టుకుపోయాడు. ఆయన చంపడానికి ప్రయత్నం చేసినమాట. ఆయన్ని పట్టుకుపోయి పెట్టుకుని ఇట్లా ఏది ఈ రాయపట్నం కాంచి వేముల కాంచి పట్టుకుపోయినట్ట. దేనికైనా ఎలాంటి సంబంధము, ఎలాంటి ఆలోచన మాకు లేదు. మేము నమ్ముకున్నా దేవుళ్ళ సాక్షిగా మేము చెప్తున్నాం. ఇంకా గంజాయి అంటాడు. మేము పూర్తిగా ఈ తాగుడు కానీ, పత్తాలాట కానీ, ఈ గంజాయి కానీ, ఈ కబ్బులకు వ్యతిరేకం ఎవరంటే దివాకరరావు సంగతి జగమైన సత్యం. ఆ గంజాయి విషయంలో ఏదో కట్టుకథలు అల్లి స్థానిక ఎమ్మెల్యే గతంలో కొంతమంది మీద తప్పుడు కేసులు, ఇప్పుడు నా మీద కానీ కొడుకు మీద కానీ తప్పుడు కేసులు పెడతామంటే భయపడేది లేదు. న్యాయం మా వైపు ఉంది. ఎక్కడ కూడా తప్పు చేయకుండా మేము ఉన్నాం. ఏమీ భయపడేది లేదు. రాజకీయ రంగంలో ఎన్నుకున్నది ప్రజాసేవకే తప్ప ఇతరులు మోసం చేసారు కానీ, అన్యాయం చేసారు కానీ ఇంకో మార్గం ఎన్నుకోలేదు. ఇలా చాలా ఆరోపణలు చేశావు. అసలు ఆరోపణ చేసే ముందు నీకు హక్కు ఎక్కడదండి? హైదరాబాద్లో కాపురా విషయంలో 100,000 మంది ముఖ్యమంత్రి గారికి, 100,000 మంది డిప్యూటీ సీఎం గారికి అక్కడ హైదరాబాద్లో నిరాహార దీక్ష అనుకోండి. ఎవరి కోసం చేసిందండి? 119 మంది ఎమ్మెల్యేలలో ఒక ప్రేమసాగరరావు విషయాలే, మంత్రుల విషయాల్ని నీ పేరు మోతం మగింది యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు అన్యాయం చేసినావు, నువ్వు మోసం చేసినావు, ఇండ్లు ఊరగొడుతున్నావని ఇలా నువ్వే ఆక్రమించుకున్న కార్యక్రమం నుండి ఇంకోలు ఆక్రమణ విషయంలో మాట్లాడే నీకు నైతిక హక్కుందా అనేది ఇలా నేను స్థానిక ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం. 2014లో కారణాల కాంటాక్ట్ చేసినప్పుడు ఆ కాపురవాళ్ళు అక్కడ పోయి నీకు వ్యతిరేకంగా మా భూములు గుంజుకుంటానని అక్కడ చెప్పిందా చెప్పలేదా? చెప్పు. అది ఏదో కథలల్లి ఎందుకు వాళ్ళ భూమి మీద నువ్వు వేణో కాపుర వాళ్ళకు, అది నీ తప్పు కదా? కూలగొట్టలేదా? మూర పెట్టుకోలేదా? స్థానిక ఎమ్మెల్యే మర్చిపోతున్నాడు అనే విషయంలో. అది కూలగొట్టడం పరిష్కార మార్గం కాకుండా నువ్వు కూలగొట్టిన ఆలోచన రావడం జరిగింది నీ ప్రోత్బలంతో, అందులో అనుమానం లేదు. వాటికి రెగ్యులర్గా చెయ్యి. కూలగొట్టడం పరిష్కారం మార్గం కాదు. నేను పేదల పక్షాన, గూడు కట్టుకున్న పక్షాన్ని నేనున్నాను. నువ్వేం గూడగొట్టే పక్షాన్ని నువ్వు ఉన్నావు. ఏదైనా నేను నమ్ముకున్న దేవుళ్ళు నాకున్నారు, నేను నమ్ముకున్న పాట ఉంది, నేను నమ్ముకున్న కార్యకర్తలు నాకు అండగా ఉన్నంతసేపు నేను ఎవరికి భయపడినా కూడా చెప్పడం జరుగుతుంది. 357 ఎకరాల నర భూమి నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నీ చేతిలో యంత్రాంగం ఉంది. కమాన్, మొదటి పక్క పెట్టవని ఆ 57 ఎకరాలు తీయాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అంటే ఇందాక కొంతమంది కార్యకర్తలు ఇవాళ నన్ను కానీ విద్యుత్ కానీ నువ్వు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే జంకేది లేదు. సవాల్ విసురుతున్నా. సిట్టింగ్ జడ్జి తోటి నువ్వు ఎంక్వైరీ చేయించు. ఇక్కడ జరిగే అల్లర్లు ఆనాటి ఈనాటి ఎవరైనా చేయించు.
3-4 రోజులు ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు ఎలక్షన్లకు పోయేటప్పుడు పాజిటివ్ వాయిస్ తీసుకుంటారు. పాజిటివ్ వాయిస్ తీసుకునేదానికి వచ్చిన మీలాంటి మిత్రులు వీడియో ఫుటేజ్ తీసుకునేటోళ్ళు 3-4 రోజులు అలా ఆడుతున్నారు కావచ్చు. ఎవరన్నా తప్పు కార్యం చేసేవాడు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చిపోతాడా? ఆధార్ కార్డు బట్టే కదా నువ్వు చెప్తున్నావు పేర్లు ఊర్లు. హాస్యాస్పదం ఉంది, నవ్వుతాను పబ్లిక్. నన్ను తప్పదానికి వచ్చినాడు ఆధార్ కార్డు ఇచ్చిపోయినాడు. చెప్పేదానికి అర్థం ఉందా? 324 సర్వే నెంబరు మొత్తుకున్నావు, మొత్తం మందిని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినావు. గజం జాగా కూడా మాకు లేదని చెప్పినాం. ఎక్కడ పోయినావు? నీ ప్రభుత్వం కాదా? నువ్వు ఎమ్మెల్యే కాదా? దమ్ముంటే ఈ ప్రాంతానికి నువ్వు ఎమ్మెల్యే నువ్వు భావిస్తే 57 ఎకరాలు ప్రభుత్వానికి అప్పయ్యపు. నీ పక్కకున్న వాళ్ళదా ఇప్పుడు అక్కడ ఏమన్నా? నీ పార్టీకి వచ్చిన వాళ్ళదా? 3 రోజుల ముందు 4 రోజుల ముందు పార్టీకి ఎందుకు మారింది తెలుసా? నేను పార్టీ మారకపోతే నా బిల్డింగ్లో కొడతారు, నేను పార్టీ మారకపోతే నేను దోసుకున్నది తీసుకుంటారని వచ్చారు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు బాజాప్తుగా బీజేపీ కోటేమని చెప్పారు. వాళ్ళని సమర్థిస్తున్నావా? వాళ్ళను బహిష్కరిస్తావా? రేపు బహిష్కరిస్తే నువ్వు వాళ్ళని సమర్థించినట్టు, లేకపోతే సమర్థించినట్టు. గంజాయి గురించి క్లబ్బులు పెట్టి పత్తాలు ఆటించేటోడు, మందు తాగిచ్చేటోడు, సారా వ్యాపారం చేసేటోడు, గవాళ్ళ కొమ్ము కాసేటోడు ఇవాళ గంజాయి గురించి మాట్లాడు. ఇవాళ ఎస్ కుట్ర జరుగుతుంది. ప్రేమ్ సాగర్ కుట్ర చేస్తుండు. గంజాయి కేసు మీద అసత్యమైన ప్రచారాలు చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి నన్ను చంపుదామనుకున్నారని, గంజాయి అమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి మీద, విజిత్ కుమార్ మీద కేసులు పెట్టాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని ఎదుర్కొంటాం, న్యాయంగా ఎదుర్కొంటాం, దైవ బలంతో ఎదుర్కొంటాం, కార్యకర్త బలంతో ఎదుర్కొంటాం.